పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు విందాం, మనం కూడా మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, మేడం ఆయన చెత్త మాట్లాడుతుంటే నేను విన్నానా? నోరు మూసుకొని విన్నానా? ఆ విధంగా నోరు మూసుకొని వినమని నేను చెప్పింది. సార్ చెప్పండి. 1.5 సంవత్సరం ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడంటే ఆ పార్టీ ఎంత నీచమైన పార్టీయో మనకు అర్థమవుతుంది, ఏ విధంగా దుర్మార్గమైన పార్టీయో మనకు అర్థమవుతుంది. ఢిల్లీ పరిపాలనలో మొత్తము దుర్మార్గులను ప్రోత్సహించి, టెర్రరిస్టులను ప్రోత్సహించి, యాంటీ నేషనల్ ప్రోత్సహించిన పార్టీ ఏఏపీ. ఒక మహిళా రాజ్యసభ సభ్యురాలని స్వయంగా ముఖ్యమంత్రి ఇంట్లో దాడి చేశారు, ఒక మహిళ తీవ్రంగా గాయపరిచారు. అటువంటి పార్టీకి చెందిన సంస్కారహీనులు మాట్లాడుతుంటే నేను వింటుండాలా? ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా? మన టాపిక్ అది కాదు. ఓకే, పూర్ణచంద్రరావు గారు మాట్లాడినట్టు చైన్ ఆఫ్ కమాండ్ సిస్టమ్ అనేది అదే మీరు మోడీని ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగుతుంటే గమ్ముకున్నారు. నేను మాట్లాడుద్దా? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా? నోటికి వచ్చినట్టు నేను వేరే మాట్లాడలేదు, టాపిక్ మీద మాట్లాడుతున్నా. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఎలక్షన్లు ఉన్నాయా? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు డైవర్ట్ చేస్తున్నారు. మీ దగ్గర సబ్జెక్ట్ సమాచారం. హోమ్ మినిస్టర్ పార్ట్ టైం హోమ్ మినిస్టరా? మీరు పార్ట్ టైం ముఖ్యమంత్రి. జైల్లో 2 సంవత్సరాలు ఉండి వచ్చాడు. 2 సంవత్సరాల నుండి వచ్చాడు మీ జైలు ముఖ్యమంత్రి. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు మీరైనా విషయం మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు మీరైనా విషయం మాట్లాడండి. ఓకే, ఆయన టాపిక్ తీశారు, మీరైనా దాన్ని డైవర్ట్ చేసి మాట్లాడండి. ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు మీరు ఆపాలా? చెత్తగా నోటికి వచ్చినప్పుడు వాగుతున్నప్పుడు మీరు ఆపాలా ఆయన్ని? నేను అప్పుడు మాట్లాడినాను. మనం మాట్లాడేది ఏంటి? ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం? ఆ సంఘటన, దురదృష్టకర సంఘటన మీద మాట్లాడుతున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్లు ఎవరు జరిపారు? ప్రశాంతంగా జరిగినాయా లేదా? జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా లేదా? 200 మంది టెర్రరిస్టుల్ని గత 10 సంవత్సరాల్లో లేపేసింది ఎన్డీఏ ప్రభుత్వం. దుర్మార్గుల్ని టెర్రరిస్టుల్ని. అది గుర్తురాదా? సమస్యలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో, ఎవరు కాదంటున్నారు? ఇక్కడ ఈ రోజు మనం ఆ పహల్గామ్ దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ ఏరియా, ఆ ప్రాంతము పర్యావరణ రక్షణలో ఉంది. 5 కిలోమీటర్లు ఎటువంటి వాహనాలు వెళ్ళడానికి లేదు. అదొక టెర్రరిస్టులకి ఒక అనుకూలమైన ప్రాంతం, ఎక్కడో కొండల్లో దాంకునే ప్రాంతం. అందువల్ల అక్కడి నుంచి వచ్చి దాడి చేశారు. అది మిగతా ప్రాంతాల్లో చేసే అవకాశం లేదు. మిగతా ప్రాంతాల సెక్యూరిటీ టైట్ గా ఉంది, అక్కడ కొద్దిగా తక్కువగా ఉన్నది. కానీ ఎవరు లోపము ఏమిటనేది ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. హోమ్ మినిస్టర్ వెంటనే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు, పెహల్గాం వెళ్ళారు, అక్కడ చూశారు, బాధితులతో మాట్లాడారు. ఆంజనేయ రెడ్డి గారు ఓకే అది వదిలేసేయండి. మీరే చెప్తున్నారు అక్కడ పర్యాటక ప్రాంతం, చాలా మంది చూడడానికి వస్తారు, అటు ఇటు రావడానికి లేదు, గుర్రాలు నడిచి వెళ్లే మార్గం అని. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు అక్కడ ఒక రక్షణ దళాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఒక మాట మాట్లాడారు అంతకుముందు, జమ్మూ కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని. అండ్ అట్లాంటి ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా మీరెందుకు భారత ప్రభుత్వం అలర్ట్ చేయలేకపోయింది, ఎందుకు అలర్ట్ అవ్వలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎస్ఎస్ మీరు ప్రశ్నించవచ్చు, ఎందుకు అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ మీరు మాట్లాడవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ హోమ్ మినిస్టర్ పట్టుకొని పార్ట్ టైం హోమ్ మినిస్టర్ ఎక్కడున్నావు? ఈ భారతదేశంలో ఉన్నావా లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నారా? ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేసింది? పోనీ ఆయన అడిగారు, దానికి మీరు ఆన్సర్ చేయండి. పోనీ కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? చేస్తున్నాను. ఒక ప్రశ్న చేస్తే అందుకని చెత్త మాట్లాడితే ఏమాన్సర్ చేయాలి? చెత్తగానే సమాధానం చెప్తారు. డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ సంగతి ఏమిటి? ఇప్పుడు డిమానిటైజేషన్ అయిన తర్వాత ఈ రోజు భారతదేశము ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఉంది. అది మీకు జ్ఞానం లేకుండా మాట్లాడొద్దా ఆ ఎకనామిక్స్ గురించి, ఆర్థిక శక్తుల గురించి?
బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్ మీరే ముందే చెప్పారు. ఈరోజు పాకిస్తాన్ బొచ్చి తీసుకుని అడుక్కుంటుంది. ఈయనకి మాత్రం పాకిస్తాన్ మీద చాలా పెద్ద ప్రేమ వచ్చింది పాపం. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకి ప్రపంచం అంతా బొచ్చు తీసుకొని అడుక్కుంటుందా పాకిస్తాన్? ఎవరి వల్ల? సర్జికల్ స్ట్రైక్ జరిగిందో పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ఒప్పుకున్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగింది, చాలా నష్టపోయామని. కానీ ఈ భారతదేశంలో కొంతమంది ఉంటారు, దాన్ని మాత్రం ఒప్పుకోరు. పాకిస్తాన్ భాష మాట్లాడుతుంటారు కొంతమంది ఈ డిబేట్ లోకి వచ్చి. దాన్ని మేము పార్లమెంట్ లో మీకు తెలియకుండా బ్రేక్ తీసుకుందాం. అంజనేయ రెడ్డి గారు జరగలేదు